హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందనా దేవరకొండ. సో నేను ఈరోజు ఇడ్లీలోకి సింపుల్గా ఇంకా స్పైసీ అండ్ టేస్టీగా చేసుకునే పల్లి చట్నీ అయితే చేయబోతున్నాను. సో అంతకంటే ముందు నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే పల్లీలను అయితే దూరగా వేయించుకొని ఇంకా మనకి టేస్ట్కి మన స్పైస్ ఎక్కువ తింటే కొన్ని 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ, లేదంటే కొన్ని తక్కువ వేయించుకొని పల్లీలకైతే మనం బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి లైట్గా పొట్టు తీసేయండి. సో పొట్టు ఉంటే మంచిదే, ఫైబర్ వస్తుంది. బట్ పొట్టు అయితే కొంచెం లైట్గా తీసేయండి. ఇంకా పల్లీలను అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకొని మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలను వేయించుకొని కిత్తత కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 వెల్లుల్లి రెబ్బలండి. సో మెయిన్లీ వెల్లుల్లి రెబ్బలు అయితే అస్సలు స్కిప్ అవ్వద్దు, దాని నుంచే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా అది మొత్తం మిక్స్ చేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి.